హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి ఆర్థిక ధర్మంలో 2వ రోజు. తరతరాలకు తగినంత ఆస్తిని సంపాదించానని గర్వంగా చెప్పేవాళ్లకు నాకు కొడుకులు ఉన్నారు, ధనం ఉంది అని ఆసక్తి ఉన్న అజ్ఞానులు అన్ని రకాలుగా బాధపడుతున్నారు. తనకు తానే లేనప్పుడు ఇక కొడుకులు ధనం అన్నది తనది ఎట్లా అవుతుంది అంటున్నాడు బుద్ధుడు. తానే శాశ్వతం కానప్పుడు తాను సంపాదించిన డబ్బు శాశ్వతమా, తన భార్య బిడ్డలు శాశ్వతమా కాదని తెలిసి ఎందుకీ తాపత్రయం? తన ముందే తన కన్నవాళ్ళు పోవడం చూసి కూడా తాను కూడా ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు అన్నది అర్థం కాదా? డబ్బుంటే చాలని అనుకుంటే డబ్బుతో పాటు భయాన్ని, దుఃఖాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ధనం ఎప్పుడు దుఃఖహేతువేనని మర్చిపోవద్దు. దానిలో సుఖం లేక మాత్రం కూడా లేని మాట వాస్తవం. ధనవంతునికి తన కొడుకు నుంచి కూడా భయం కలుగుతూ ఉంటుంది. ఎక్కడైనా పరిస్థితి ఇంతే అన్నాడు శంకరాచార్యులు. రైలు నుంచి సామానుతో అతి కష్టం మీద దిగింది ఒక ముసలావిడ. ప్లాట్ఫారం మీద ఉన్న ఒకే ఒక కూలీవాడిని పిలిచింది. కూలీవాడికి రైల్వే నిబంధనల ప్రకారం ఆ సామాను బయటకు చేరవేయడానికి 10 రూపాయలు ఇవ్వాలి. కానీ ఆ కూలీ ముసలావిడ అవసరాన్ని అవకాశంగా తీసుకొని 30 రూపాయలు డిమాండ్ చేశాడు. ముసలావిడ ఇంకొక కూలీని పిలిచే అవకాశం లేదు. కూలీవాడు డిమాండ్ చేసినట్లుగా 30 రూపాయలు ఇవ్వాల్సిన దుస్థితి. ఈ విధంగా సంపాదించడం అధర్మం, అక్రమ సంపాదనే. అట్లా కాకుండా కూలీవాడు ధర్మంగా అడగవలసిన కూలీని అడిగి తన పనిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు అడిగిన కూలీ డబ్బులే కాకుండా కూలీవాడి పని తృప్తినిచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తే అది తీసుకోవడం ధర్మ విరుద్ధమేమీ కాదు. శ్రమకు తగ్గ డబ్బును అడగటం తప్పు కాదు. అవసరాన్ని అవకాశంగా తీసుకొని డబ్బు గుంజడం తప్పు. ఇది అక్రమార్జనే. ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న నకిలీ సరుకును ఒరిజినల్ అని అమ్మడం మోసం. ఇది అధర్మంగా ఆర్జించడం. సరుకుకు ఎక్కువగా రేటు పెట్టి అమ్మడం మోసం కాదు. ఒకవేళ కొనుక్కునేవాడు ఇష్టపడితే కొనవచ్చు, లేదా పక్క అంగట్లో విచారించి కొనవచ్చు. తూకం తక్కువ ఇవ్వడం మోసం. ఉపాధి సముపార్జనలో ధర్మాధర్మాలను పాటించాలి. అక్రమ సంపాదన, అన్యాయార్జిత సొమ్ముకు దూరంగా ఉండాలి. తన కర్తవ్యం, బాధ్యత పూర్తిగా నిర్వర్తించకుండా లేక బాధ్యత నిర్వహణలో జాప్యం, అలసత్వం, నిర్లక్ష్యం చూపుతూనే ప్రతిఫలాన్ని మటుకు పూర్తిగా ఆశించడం కూడా అన్యాయార్జితంలోకే వస్తుంది. ఉద్యోగ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఆ ఉపాధి పరిశుద్ధమైందని అనడానికి వీలు లేదు. అధర్మమైన జీవనోపాధి, వడ్డీ వ్యాపారం, జూదం, లాటరీ, సారాయి, అశ్లీలమైన వ్యాపారం, దొంగ వ్యాపారం, నల్లబజారు వ్యాపారం, మనది కాని వస్తువును కాజేయడం అధర్మ కార్యాలలో లభించే సంపాదన. ఇవన్నీ చిన్న స్థాయిలో తక్కువైనవైనా ఎక్కువైనా అపరిశుద్ధ ఉపాధి క్రిందకే వస్తాయి అన్న ప్రవక్త ప్రవచనాలు ఆచరణీయాలు. ఏ కర్మకైనా దానికి తగ్గ ప్రతిస్పందన తప్పనిసరి. పనికి తగ్గ ఫలితం పని ప్రత్యక్షమైతే ఫలితం ప్రత్యక్ష పరోక్షాలు. వస్తువును అమ్మాం, డబ్బు ఇచ్చారు, అమ్మగా వచ్చిన లాభమే ఫలితం. ఇది ప్రత్యక్ష ఫలితం. అమ్మిన విధానాన్ని బట్టి వచ్చే ఫలితం పరోక్ష ఫలితం. ఆహారాన్ని తీసుకున్నాం, విసర్జించాం, దీనికి ప్రత్యక్ష ఫలితం ఆకలి తీరడం. ఆహారం శరీరం లోపల అనేక రసాయనిక చర్యల ద్వారా శక్తిగా రూపాంతరం చెంది శరీరంలో పంపిణీ కాబడటం పరోక్ష ఫలితం. మసాలాలు దట్టంగా పట్టించిన మాంసాన్ని తిన్నాం, ప్రత్యక్ష ఫలితం. తృప్తి తీరడం పరోక్ష ఫలితం. విషపూరితమైన మాంసం శరీరాన్ని విషతుల్యం చేస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తూ తర్వాత వచ్చే అనేక అనర్థాలకు దారి తీయించడం. థ్యాంక్ యూ.